నేను ఒక సోషల్ మీడియా దాంట్లో చూశాను, అది నేషనల్ మీడియా. అందులో పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటే అక్కడి ప్రజలు మాట్లాడుతున్నారు ఏంటంటే, మేము మేమేం యుద్ధం కోరుకోవట్లేదు. ప్రజలు ఇక్కడ కోరుకోవట్లా. అక్కడ ఇండియాలో అక్కడ రాజకీయం, ఇక్కడ మా దగ్గరున్న రాజకీయం చేస్తున్న ఈ కుట్రల వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి గానీ, పెహల్గామ్‌లో జరిగింది ఓకే. అలాగే బలోచిస్తాన్‌లో కూడా అవే గన్‌లతోని కాల్చారు. మరి అదేంటి? అది ఎవరు కాల్చారు? అంటే ఇదే పాకిస్తాన్, అది బలూచిస్తాన్, ఈ ఇండియా పాకిస్తాన్ కలిసి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద కుట్ర చేస్తున్నారు. బెలూచిస్తాన్లో భారతదేశానికి సంబంధం లేదు. ఉమ్, అక్కడ జరుగుతుందని వాళ్ళు మీ తప్పు అంటే ఇదిగో మీ తప్పు అని చెప్పే కుంటి మాటలు తప్పితే బెలూచిస్తాన్కి మనకు సంబంధం ఉంది. వాళ్ళు పోరాటం బెలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్ర దేశం బంగ్లాదేశ్ పోరాడినట్టు పోరాడుతున్నారు అంతే. వాళ్ళు పోరాటం ఎప్పటి నుంచి సాగుతుంది. అది పాకిస్తాన్కి వాళ్ళకు ఉన్న పాకిస్తాన్ అణిచివేస్తుంది బెలూచిస్తాన్ని అని బెలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మీద ఎగరు. మన భారతదేశం సంబంధం ఉంది. అది వాళ్ళు దాని ఊరినే మన మీద నెపంతో వేయడం తప్పితే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటాం తప్పితే పిచ్చి అక్కడ అక్కడ ప్రజలు నిజంగానే ప్రజలు అన్నట్టు అక్కడ ప్రజలు ఎవరు పాపం దేశం భారతదేశంతో విరోధం కోరుకోవట్లేదు. వాళ్ళు స్నేహాన్ని వారు కూడా కోరుకోవట్లేదు. కోరుకోవట్లేదు. మనం ఇక్కడ కోరుకుంటుందిలా పాలకులు, పాకిస్తాన్ పాలకులు వాళ్ళకి వేరే గతి లేదు. వాళ్ళకి వేరే ఇండియా మీద విషం కక్కుతూనే కాలం పబ్బం గడుపుకుంటుంది. నేను అన్నాడు కదా వాళ్ళ మిలిటరీ డిప్యూటీ మినిస్టర్ గురి అన్నాడుగా, మేము 30 ఏళ్ళుగా ఈ దౌర్భాగ్యం చేస్తున్నాం అన్నాడు. ఒప్పుకున్నాడుగా 30 ఏళ్ళుగా ఈ నీచం చేస్తున్నాం మేమని. అది అంటే వాళ్ళకి ఆ బతుకు తెరువు అదే అయిపోయింది. అంటే ఒకవేళ యుద్ధమే కోరుకుంటే 1965లో మేము ఏం లేనప్పుడే యుద్ధం చేసాం భారతదేశంతో, ఓడిపోయాం అఫ్ కోర్స్. కానీ ఒకవేళ యుద్ధమే కోరుకుంటే ఇప్పుడు మేము కూడా బలమైన దాంతోనే ఉన్నాము, మా దగ్గర కూడా సైన్యం ఉంది ఈ పేపర్ అని చెప్పేసి అంటున్నారు. చిచి పాకిస్తాన్ ఎంత దాని బతుకు ఎంత దాని పేపర్ పులి మాటలు అంతే. ఒక్కసారి భారతీయులు కాండ్రించి ఉమ్మిస్తే ఉమ్ముతో కొట్టుకుపోతారు. వాళ్ళ బతుకు ఎంత, వాళ్ళ దేశం ఎంత, వాళ్ళ స్థాయి ఎంత. భారతదేశంతో గతంలో కూడా క్షమాభిక్ష మనం పెట్టాం. ఓడిపోతే 1,20,000 సైనికులు మోకాళ్ళ మీద కూర్చుంటే భారతదేశం క్షమించింది. ఆ రోజే కనుక మీ ఆక్యుపైడ్ కాశ్మీర్ వదిలేయండి, వీళ్ళని మీకు అప్పచెప్తామంటే సరిపోయేది. కానీ అప్పుడు మన దేశం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, లండాచొరుతనంగా ఉంటుంది కదా, అవి ఫ్రీగా ఏ కండిషన్ లేకుండా 1,20,000 సైనికులు వదిలేశారు. అప్పుడు 50 మంది మన సైనికులు ఇప్పటికి అప్పచెప్పలే వాళ్ళు పాకిస్తాన్. వాళ్ళ దౌర్భాగ్యులు అది. 50 మంది మన సైనికులు అక్కడ ఉన్నారు, 1,20,000 మంది వాళ్ళ సైనికులు మన దగ్గర ఉన్నారు. 1,20,000 సైనికులను మనం ఫ్రీగా వదిలేసాం ఎలాంటి కండిషన్ పెట్టకుండా. వాళ్ళు ఇప్పటికీ 50,000 మందిలో ఇంకా చాలామంది రావాల్సి వచ్చి పంపించిన వాళ్ళ సైనికులు బాడీలు పంపించారు. ఎట్లా అంటే కళ్ళు కోసి ముక్కు కోసి ఇలా దౌర్భాగ్యం. నీచపు ప్రభుత్వం అది, నీచపు మనుషులు వాళ్ళు. ఆ పాకిస్తాన్ డిఎన్ఏలో ఒక నీచత్వం ఉంది, ఒక క్రూరత్వం, కర్రక్కు తొర్రకు కసాయి క్రూరత్వం ఉన్న దేశం అది. ఆ దేశం అలాగే ఉంటుంది. ఆ ప్రజలు కాదు ఆ పాలకులు. కనుక వాళ్ళు ఎంతసేపు ఈర్ష్య చచ్చిపోతున్నారు. ఎప్పుడైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు కూడా తిరగబడుతున్నారు, ప్రజలు కూడా మీ భారతదేశమే గ్రేట్, మాకు భారతదేశమే కావాలి, మేము వాళ్ళతో కలిసిపోవాలి ఎప్పుడు అంటున్నారు, వీళ్ళకి భరించలేకపోతున్నారు. ఎందుకు భరించలేకపోతున్నారు? చైనాకి ఆక్యుపైడ్ కాశ్మీర్ కావాలి. చైనాకి ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు కావాలి? వాళ్ళు ఎకనామిక్ కారిడార్లు కడుతున్నారు, ఎక్స్పాన్షన్ స్కీమ్ వాళ్ళది. ఆ ఎకనామిక్ కారిడార్ రింగ్లో ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. ఇది కనుక మనం భారతదేశం సొంతం చేసుకుంటే వాళ్ళ ఎకనామిక్ కారిడార్ ఆగిపోతుంది. ఇది కావాలి. అందుకని వాడు పాకిస్తాన్ని సమర్థిస్తాడు, పాకిస్తాన్కి అప్పులు ఇస్తూ ఉంటాడు. ఈ పాకిస్తాన్ అడుక్కు తినే దేశం కదా, ఆ అప్పుల కోసం వాళ్ళ బోచెత్తి నీళ్ళు తాగుతూ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది ఈ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం. ఇది జరుగుతున్నది. అంటే ఇప్పుడు మనమేమో తుమ్మితే పోయే దేశంతో ఇన్ని రోజుల నుంచి మనం యుద్ధం చేస్తున్నాం, పోరాడుతున్నాం అనేసి అంటున్నాం. కానీ ఇదే క్వశ్చన్ ఒక వ్యక్తిని అడిగితే మేధావి అని చెప్పుకుంటారు. ఆయన అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, మరి యుక్రెయిన్తో 3 సంవత్సరాల నుంచి వెళ్ళి యుద్ధం చేస్తుంది రష్యా. అది తుమ్మితే పోయే దేశం కాదుగా. అది ఎక్కడంటే ఉక్రెయిన్ ఎందుకు నిలబడగలిగింది? అది ఒక దేశంగా నిలబడలే. దానికి అమెరికా మొన్నటిదాకా అమెరికా అండ నిలబడింది, ఇంగ్లాండ్ నిలబడింది, బ్రిటిష్ గవర్నమెంట్ అనేక 7 రాష్ట్రాలు నిలబడ్డాయి, ఈ దేశాలు నిలబడ్డాయి. నిలబడబట్టి వాళ్ళు ఆయుధ సప్లై చేస్తున్నారు, తట్టుకోగలిగింది. దీనికి పాకిస్తాన్కి ఎవరు అండగా నిలబడి చేసేది లేదు.
ఇవాళ అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా మనం సమర్థిస్తున్నాయి. అవును. మీరు ఏ చర్య తీసుకున్నా మేము గట్టిగా నిలబడతామని అన్ని దేశాలు. ఎందుకంటే అది ఒక దుష్ట దేశం. ఉక్రెయిన్, పాకిస్తాన్ లాంటి చిల్లర దేశం కాదు అది. వాళ్ళ సరిహద్దు గొడవలు ఉన్నాయి, వాళ్ళ ఇతరత్ర గొడవలు ఉన్నాయి. ప్రజలు, వాళ్ళ పాలకులు ఇలాంటి నీచ నికృష్టులు కాదు. పాకిస్తాన్ లాంటి నీచ నికృష్టులు కాదు. పాకిస్తాన్ పాలకులు దౌర్భాగ్యులు. ఎందుకు పనికిరాని ఒక ఏదో మనుషులు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ రక్తంలోనే, డిఎన్లోనే ఈ కరక తొరకు కషాయ దుర్మార్గ పాలన చెప్తే మరొకటి ఉండవు. వాళ్ళు లాగా కాదు ఉక్రెయిన్. అందువల్ల ఇతర దేశాలు కొన్ని నిలబడ్డాయి వాళ్ళకి. నిలబడి ఇక్కడ ఈ పాకిస్తాన్కి ఎవరు నిలబడరు, అందరూ ఒంటరి చేశారు. పాకిస్తాన్ నిలబడితే ఎవరయ్యా, ఒక చైనా నిలబడుతుంది. చైనా ఎందుకు నిలబడుతుంది? ఆక్యుపైడ్ కాశ్మీర్ ల్యాండ్ కోసం అని. అంటే ఇప్పుడు మనం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలే కాకుండా, అంటే ఇప్పుడు వాటర్ ఆపేస్తారన్నారు, కానీ వాటర్ ఒక్కరోజు మాత్రమే ఆపారు. ఇంటర్నేషనల్ లా వల్ల మళ్ళీ వదిలేసింది భారతదేశం. అలాంటివి చాలా జరుగుతాయి. మాకు ఈ చర్యల వల్ల మాకు ఒరిగేది ఏం లేదు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. అలానకి ఏమంటుంది మా పాకిస్తాను? ఒకరోజు ఆపేది ఎవరు చెప్పారు? వాడు చెప్పుకుంటాడు. ఇది అన్ని అబద్ధాలే కదా. పాకిస్తాన్ నోరు తెరిస్తే అబద్ధం, నిజం ఏనాడు మాట్లాడుద్ది? ఏది ఏనాడు మాట్లాడదు. ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి ఇది కూడా లేదు, మాకు సంబంధం లేదు, లోపాయికారి మోడీ వ్యతిరేకులు అని కూడా అంటారు, చేసుకుంటారు కూడా అంటారు. వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధం తప్పితే వాళ్ళకి నీతిగా రీతిగా మాట్లాడే తెలియని దేశం కదా అది. ఒక రోగ్ కంట్రీ. అందుకని అన్నాను, ఇట్ ఈస్ ఎ రోగ్ కంట్రీ. ఇట్ టాక్స్ రోగ్, ఇట్ స్పీక్స్ రోగ్, ఇట్ బిహేవ్స్ రోగ్. కనుక అది అంతే. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే వాణిజ్యపరంగా తీసుకుంటున్నారమ్మా, దౌత్యపరంగా తీసుకుంటున్నారు, ఈ మిగతా ఇంటర్నేషనల్ బార్డర్స్ తీసుకుంటున్నారు. వీటికి తల ఒగ్గి మోకాళ్ళ మీదకి వస్తే ఆ దేశం బతికి బట్టగడుతుంది. లేకపోతే ప్రపంచ పటములో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళు బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా వాళ్ళ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ అడుక్కు తినే పరిస్థితి నుంచి బయటపడాలి అనుకుంటే, వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానం ఉంటే పద్ధతికి వస్తారు, అన్నిటికీ దారికి వస్తారు. లేదంటే మాత్రం వాళ్ళ కర్మ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతే అది చూస్తాం, మనమే చూస్తాం. ఆ రోజు దగ్గరలో ఉంది. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళ బుద్ధి రాదు వాళ్ళు. ఎందుకంటే ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ ఎరుపు కాదు అన్నట్టు, కుక్క తోక వంకర అన్నట్టు పాకిస్తాన్ పాలకుల బుద్ధి వంకర బుద్ధి అంతే. వాళ్ళు అలాగే వాళ్ళు చెప్పుతోటి కొట్టి ఒక దెబ్బకి ఒకసారి ఒక చెప్పుతోటి కొడితే సరిపోదాలి, చెప్పు తెగేదాకా కొడితే కానీ వాళ్ళు వినరు. మనం ఇంతవరకు ఒక చెప్పుతోటి కొట్టాము, వినరు. ఈ చెప్పు తెగేదాకా కొట్టించుకుంటే కానీ వాళ్ళకి దానికి రారు. అది పిచ్చుకుక్కలు, అది పిచ్చుకుక్క అంతే కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రతిసారి ఉగ్రదాడి జరిగినప్పుడు విచారణ ఎందుకు జరపదు ఈ ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి, విచారణ జరపకుండా డైరెక్ట్ గా ఇప్పుడు ఉగ్రదాడి అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తున్నారు? సాక్ష్యాలు కంటెదురుకుండా కనపడే వాటికి విచారణలు ఏంటమ్మా? విచారణ వాడు ఎట్లా వచ్చాడు, వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐఎస్ఐ ఉందా, హ్యాండ్ ఎవరుందా, హ్యాండ్ ఉందో, రాష్ట్రంతో హ్యాండ్ ఉందో, ఈ విచారణలో వాడు చేసింది కళ్ళకు కట్టినట్టు పట్టపగలు కనపడతాడు. దాని విచారణ ఏంది, ఉగ్రవాది అంతా మళ్ళీ దానికి కావాలా? ఉన్నాయి రాజకీయంగా ఏదో మాట్లాడతారమ్మా పిచ్చి మాటలు, రాజకీయ విమర్శలు తప్పితే బుద్ధి లేదు. ఇప్పటికి కూడా ఏంటంటే కొంతమంది దౌర్భాగ్యులు మన దేశంలో, మన రాజకీయాలు వేరు, దేశం వేరు. దేశం అన్నప్పుడు మనం దేశం కోసం ఒక మాట మీద ఉండాలి, దేశం కోసం ఒక మాట కట్టుబడి. ఇక్కడ కూడా పాకిస్తాన్ అంటే ముస్లిమ్స్ బాధపడతారు. ఎందుకు బాధపడతారు? పాకిస్తాన్ ఈ దేశానికి, మా భారతదేశాన్ని మీద విషం కక్కుతున్న దేశం, పరాయి దేశం. దాన్ని తిరిగితే ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకు బాధపడతారు? అలా బాధపడితే వీళ్ళు ఈ భారతీయులే కాదు, అంతే కదా. ఇక్కడ పుట్టి పెరిగిన, నాకు తెలిసి ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిమ్స్ ఎవరు కూడా ఆ విషయంలో బాధపడరమ్మా. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో చేయాలని వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు, చాలామంది ఉన్నారు. అందుకని ఇప్పుడు అందరిని తరిమి కొట్టాలి. ఇప్పుడు పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్లో 2 లక్షల జస్ట్ హైదరాబాద్లో మొత్తం దాదాపు దేశం మొత్తం అందరినీ పంపించారు. వాళ్ళు ఏదో నెపం మీద రావటం, ఇక్కడ వచ్చి హైదరాబాద్లో పట్టుకున్నారు కదా మొన్న స్థావరాలు, వచ్చి పాకిస్తాన్ నుంచి అక్కడ టెర్రరిస్ట్ గ్రూపులు. వీళ్ళకి ఇదే పని. వాళ్ళకేంటి, ఐఎస్ఐలు డబ్బులు ఇస్తాయి. ఐఎస్ఐ ఏంటి, దాని ధ్యేయం ఏంటి? ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, అదే వాళ్ళ ఎజెండా. వాళ్ళకి ఇంకోట్లేదు. కనుక వాళ్ళు మతం మీదే వెళ్తారు. వాళ్ళకి మతమే, పాకిస్తాను మతం మీద దేశమే కదా, ఇస్లామిక్ కంట్రీ అది, అదేమి సెక్యులర్ కంట్రీ కాదు. కనుక మతం కోసం వెళ్తారు.
వాడెవడో మాట్లాడతాడు మనం అక్కడ ముస్లిమ్స్ ఇక్కడికి రావాలా చంపడానికి అక్కడే తప్పు పిచ్చనా కొడుకోడికి తెలియదేమో ఎలా మనకి మన స్వాతంత్రం విడిపోయినప్పుడు 21% హిందువులు ఉండేవారు పాకిస్తాన్లో. ఇవాళ 1% ఉన్నారు సన్నాసులు, తెలుసుకోవాలి. ఆ 20% ఏమైపోయారు? చంపేశారు, మత మార్పిడి చేశారు. వాళ్ళని చంపడానికి అక్కడ అయిపోయింది కనుక ఇక్కడికి వచ్చారు. అక్కడే చంపుకోవచ్చు కదా. ఎవడో మనం చూస్తున్నాం, ఎవడో సన్నాసి బుద్ధిజ్ఞానం లేని మాటలు. వాళ్ళు ఇక్కడికి రావాలా, అక్కడే చంపుకోవచ్చు, హిందువులు చంపాలంటే ఇక్కడికి రావాలా, ఇది దేశం మీద వాడేది పెద్ద తెలివితేటలుగా మాట్లాడు. అక్కడ ముస్లిమ్స్ ఆల్రెడీ హిందువులు అక్కడ లేపేశారు. 21% హిందువులు. చరిత్ర తెలుసుకోవాలాడు. 21% మనం విడిపోయినప్పుడు 40 ఏళ్ళలో. ఇవాళ 1% ముస్లిమ్స్ హిందువులు ఉన్నారు అక్కడ, అంతే. ఇక్కడేమో 7% ఆ రోజు విడిపోయినప్పుడు ముస్లిమ్స్ 7%, ఇక్కడ 21% పెరిగారు. అంటే మనం వాళ్ళ పెరుగుదలను అడ్డుకోలేదు, వాళ్ళేమో మన ఎదుగుదలని మన హిందువుల్ని అడ్డుకున్నారు. ఈ నిజాలు తెలుసుకోకుండా ఇప్పటికీ ఇంకా ఏదో ముస్లిమ్స్ అని పాకిస్తానీలు అంటానికి భయం, పాకిస్తాన్ ముస్లింలు అంటానికి భయం, టెర్రరిస్ట్ ముస్లింలు అంటానికి భయం. వాళ్ళలో మంచోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉంటారండి. దుర్మార్గుడు పక్కన ఉన్నాడు కనుక వాడు మంచోడైనా దుర్మార్గుడు పక్కన ఉంటే దుర్మార్గుడే వాడు, అంతే కదా. హంతకుడు పక్కన వాడేం చేయలేదండి పాపం, కత్తి ఇవ్వమంటే అందించాడు అంతే అని అంటే కొంచెం నిజమైన కష్టపడి చేస్తున్నాడు మోడీ. ఈ దేశం మోడీ చేతిలో ఉంది. ఇప్పుడే ఈ పరిస్థితిలో కనుక ఈ 370 ఆర్టికల్ ఏది మోడీ కాకుండా ఇంకో సీఎం పిఎం అయితే ఈ పాకిస్తాన్కి అమ్మేసేవారు.